హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ మనము సునీత విలియమ్స్ సాధించిన రికార్డ్స్ ఏంటో చూద్దామండి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోరలతో పాటు మరికొందరు ఆస్ట్రోనట్స్తో ఇవాళ తెల్లవారుజామున 3:27 అంటే 19/3/2025 అండి సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగిందండి ఈమె సునీత విలియమ్స్. వీరు గత ఏడాది వెళ్ళిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చిందండి సునీత విలియమ్స్ గారు. దీంతో తిరిగి రావడానికి ఆమెకు 9 నెలల సమయం పట్టిందండి. ఓకే, ఆమె 8 రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్ళి అనుకోకుండా 286 డేస్ అక్కడే ఉండవలసి వచ్చిందండి. ఓకే, అయినా ఆమె తన ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోలేదంట. ఇంకా ఆమె ISSలో రోజు తన డ్యూటీ కూడా చేస్తూ ఉందంట. ఓకే అండి, ఇలా అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారండి. ఆమె ఇంతకుముందు కూడా 195 రోజులు ఒకసారి, మరోసారి 127 డేస్ కూడా అంతరిక్షంలో ఉన్నారంట సునీత విలియమ్స్ గారు. ఓకే అండి, ఆమె ఇప్పటి వరకు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన ఫస్ట్ ఉమెన్ అంట. ఎవరు? మన సునీత విలియమ్స్ అన్నట్టు. ఈమె 3 యాత్రలతో కలిసి ఇప్పటి వరకు 9 సార్లు అంతరిక్షంలో నడిచారంట. అంటే 3 సార్లు వెళ్ళింది కదండి, ఒక్కొక్కసారి 3 సార్లు గిట్ట నడిచిందేమో. మొత్తం టోటల్గా మనకు 9 సార్లు అంతరిక్షంలో నడిచిందంట ఈమె సునీత విలియమ్స్ గారు. ఓకే అండి, నెక్స్ట్ 4 రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత రికార్డు సృష్టించారు. ఒకటి వచ్చేసి మనకు డిస్కవరీ 2006లో, ఇంకోటి వచ్చేసి సోయుజ్ 2012లో, నెక్స్ట్ వచ్చేసి బోయింగ్ స్టార్ లైనర్ 2024లో, నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ 2025. అంటే ఈమె ఇప్పుడు వచ్చినది ఏదండి? స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్. ఈ అంతరిక్ష నౌకల్లో మనకు ఇప్పుడు ఆమె తిరిగి వచ్చిందన్నట్టు. పోయినది ఏదంటే బోయింగ్ స్టార్ లైనర్ 2024లో ఆమె వెళ్ళింది అన్నట్టు. సో ఈ విధంగా ఈమె 4 అంతరిక్ష నౌకలో ఆమె ప్రయాణించింది. ఓకే అండి, చూడండి ఎంత గ్రేట్ సునీత విలియమ్స్ గారు. ఎవ్వరు లేకుండా దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉందంట. కానీ తనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట అండి. ఏంటివంటే తన యొక్క కండరాల క్షీణత కానీ, ఇంకోటి రక్తం కూడా తగ్గిపోతుందంట, ఇంకోటి ఆమె నడక కూడా మర్చిపోతుందంట, ఇంకా తనకు వినికిడి, చూపు అట్లాంటి దృష్టి సంబంధ వ్యాధులు కూడా వస్తాయంట. ఇంకా చాలా అక్కడ ఉన్న రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంట. అంటే మొత్తానికి ఆమె బాడీ అంతా ఒక ఏమంటారు వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా వరకు తగ్గిపోయిందంట సునీత విలియమ్స్ గారికి. ఓకే అండి, ఇవి సునీత విలియమ్స్ గారి గురించి కొన్ని ఏమంటారు తన యొక్క రికార్డ్స్ అన్నట్టండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.